సో నిన్న మనం ఇక్కడ టికెట్ రిపేరింగ్ చేస్తాం. ఇక్కడ టికెట్ ఇవన్నీ చేస్తాం. ఫిగరింగ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఈరోజు అప్లికేషన్ ఫిగరింగ్. ఛానల్ ఎలాగైతే స్టార్ట్ చేసామో ఆటోమేటిక్గా, సో అలాగే మనకి ఏంటంటే మెసేజెస్ పడినప్పుడు సర్టెన్ కండిషన్స్ ఓకే అయినప్పుడు మనకి ఛానల్ అనేది అప్రూవ్. ఓకే, ఛానల్ అనేది ఐ మీన్ ఒక అప్లికేషన్ అనేది రావాలి. ఇట్స్ అప్లికేషన్. ఛానల్ ట్రిగరింగ్ ఎప్పుడు ట్రాన్స్మిషన్ క్యూ మీద చేస్తాం. ఓకే, ఇట్స్ థంబ్ రూల్. ఇంకా అంటే బై డిఫాల్ట్ ఇంకా అలా గుర్తుపెట్టేసాం మనకు. ఓకే, ఛానల్ ట్రిగరింగ్ ఇస్ ఆల్వేస్ డన్ అట్ ట్రాన్స్మిషన్. ఓకే, అప్లికేషన్ ట్రిగరింగ్ అనేది ఎప్పుడు లోకల్ క్యూ. మన లోకల్ క్యూని అక్కడ అప్లికేషన్స్ యూజ్ చేస్తే దాన్ని అప్లికేషన్ క్యూ అంటారు. ఓకే, ఏదైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాయో క్యూని అట్లా అప్లికేషన్ క్యూస్ కొన్ని సపరేట్గా, సో అప్లికేషన్ క్యూ అంటారు. అందులో ఇది రూల్. ఇక్కడ మనకి నార్మల్గా అప్లికేషన్ క్యూ అంటే ఇన్ జనరల్ ఇక్కడ ఆల్రెడీ దీంట్లోనే సేమ్, ఇప్పుడు ఇందులోనే ఎస్బీఐలోనే ఇట్స్ పాయింట్ టు పాయింట్ మర్చిపోకండి. ఓకే, మర్చిపోండి. బికాస్ ఎందుకంటే చాలా ట్రిగరింగ్ అనేది ట్రాన్స్మిషన్ క్యూ మెథడ్స్, బట్ అప్లికేషన్ క్యూ అనేది లోకల్ క్యూలో కూడా చేసుకోవచ్చు. సో దాని పాయింట్ టు పాయింట్ సెటప్ అనేది అవసరం కూడా లేదు. ఓకే, ఇందులో చేసి తర్వాత మళ్ళీ అది కూడా చూపిస్తాం. Define queue local SBI dot application triggering ఇలా ఒకటి క్రియేట్ చేస్తున్నాం. SBI local SBI dot లోకల్కి క్రియేట్ చేస్తాం. దీన్ని ఇప్పుడు దీని అట్రిబ్యూట్స్ చూస్తే మీరు ఇందులో కూడా లోకల్ క్యూకి మీకు ఇక్కడ ట్రిగరింగ్ అనేది ఉంది. అలాగే ట్రిక్ డెప్త్, బై డిఫాల్ట్ ట్రిక్ టైప్, ఓకే, ట్రిక్ డేటా, ట్రిక్ ప్రియారిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ ఆల్రెడీ లోకల్ క్యూ క్రియేట్ చేసినప్పుడే, అంటే మనం ఇప్పుడే చేసినప్పుడే మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో క్రియేట్ చేసినప్పుడు ట్రిగ్గరింగ్ అనేది ఆల్రెడీ ఉంది దీంట్లో. ఓకే, సో ట్రిగ్గర్ వెరిఫికేట్, నో ట్రిగ్గరింగ్, నో ట్రిగ్గరింగ్. ఓకే, స్లో ట్రిగ్గరింగ్ ఉంది ఎట్ ప్రెజెంట్. సో వాట్ విల్ డూ ఇస్ ట్రిగ్గరింగ్ ఎనేబుల్ చేసుకుంటాం దీంట్లో బయట. సేమ్ నిన్న ఏదైతే చాలా ట్రిగ్గరింగ్ చేస్తామో ఆ టైపు దీన్ని ఆల్టర్ చేద్దాం. ఆల్టర్ టు లోకల్ ట్రిగ్గర్ అంటే ట్రిగ్గరింగ్ ఆన్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ట్రిగ్గర్ టైప్. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ ఫస్ట్ పెట్టి సేమ్ కండిషన్స్ సేమ్ అలాగే ట్రిక్ టైప్ ఫస్ట్. నెక్స్ట్ మనకి ట్రిక్ డేటా. ఇప్పుడు ఛానల్ని మనం ఏం మార్చట్లేదు. ఓకే, ఛానల్ అప్ చేయట్లేదు. సో ట్రిక్ డేటా అనేది మనకు అవసరం లేదు. ఓకే, ఐఎన్ఐటి క్యూ, ఎస్ ఇనిషియేషన్ క్యూ మనకి కావాలి. కాకపోతే ఈ సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఐఎన్ఐటి క్యూ అనేది ఓన్లీ ఫర్ ఛానల్ ట్రిగరింగ్. సో మనకి ఇక్కడ ఐఎన్ఐటి క్యూ కొత్తగా ఒకటి ఐఎన్ఐటి క్యూ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేద్దాం. ఎస్బీఐ డాట్ ట్రిక్
డిఫాల్ట్ ఏం లేదు దానికి. ఓకే, ఎస్బీఐ డాట్ ట్రిగ్గర్ మనం క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ దీని తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇప్పటి వరకు మీరు ప్రాసెస్ అనేది చూడలేదు. ఓకే, ప్రాసెస్ డెఫినేషన్ ఇది, దిస్ ఈస్ ప్రాసెస్. అంటే మీరు ఇక్కడ డిఫైన్ అని కొట్టినప్పుడు మన లోకల్ క్యూ, మోడల్ క్యూస్, రిమోట్ క్యూస్ అన్ని చూసాం, లిజనర్ చూసాం. ఓకే, అలాగే మనకి ఇక్కడ ప్రాసెస్ అని కూడా ఉంటుంది. ఓకే, ఇట్స్ అండ్ క్యూ మేనేజర్ ఆబ్జెక్ట్. ఇది కూడా ప్రాసెస్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకి అప్లికేషన్ రివ్యూలో యూజ్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ అంటే ఏంటి? ఓకే, ప్రాసెస్ ఆబ్జెక్ట్ డిఫైన్స్ అండ్ అప్లికేషన్ దట్ స్టార్ట్స్ ఇన్ రెస్పాన్స్ టు క్విక్ రివ్యూ. ఓకే, ఏ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలో దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఈ ప్రాసెస్ లో మనం డిఫైన్ చేస్తాం. ఓకే, ఛానల్కి వచ్చినప్పుడైతే ట్రిక్ డేటా అని పెట్టేస్తాం. బట్ ఇక్కడైతే ఒక ప్రాసెస్ క్రియేట్ చేసి ప్రాసెస్ లో మనం ఏం క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ పెడతాం. ఓకే, ప్రాసెస్ జస్ట్ ట్రిక్ డేటా తీసేసి ప్రాసెస్ అనేది ఒకటి యాడ్ అయింది. ఓకే, ప్రాసెస్ నేమ్ జస్ట్ ఏదో ప్రాసెస్ నేమ్ ఏదైనా ఇచ్చాము. ఓకే, ట్రిగ్గర్ టైప్ ఇన్సియేషన్ క్యూర్ ఇచ్చాము, ప్రాసెస్ నేమ్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ ఏ అప్లికేషన్ ఏంటని మనం డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేస్తాం. మరి ఇప్పుడు ఇన్సియేషన్ క్యూ మన దగ్గర లేదు కదా. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ ఇనిషియేషన్ క్యూ కూడా లోకల్ క్యూ. సో డిఫైన్ క్యూ లోకల్ SBI dot trick. Next stick. Okay. Next, create, define a process. Define process name ఇవ్వండి, SBI dot prompt. ఇదే మనం ఇచ్చాం. ఓకే, దీంట్లో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్కి ఏ అట్రిబ్యూట్స్ ఉంటాయో అవి కనపడతాయి. ఓకే, డిఫైన్ ప్రాసెస్ నేమ్ మనం ప్రాసెస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ మీకు వచ్చినప్పుడు అప్లికేషన్ ఐడి అని ఉంటుంది. ఈ ఐడిలో మనం ఏ అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయాలో దాని యొక్క పాత్ ఇక్కడ ఇస్తాం. ఓకే, అప్లికేషన్ టైప్ బై డిఫాల్ట్ మన ఓఎస్ ని బట్టి తీసేస్తుంది, విండోస్ ఆ యూనిక్స్ ఆ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఇది ఎందుకు వాడుతున్నాం. యాక్చువల్గా ఈ డిస్క్రిప్షన్ అనేది ప్రతిదానికి ఉంది, లోకల్ క్యూ కూడా కనపడుతుంది. ఓకే, ఓకే, ఇలా ప్రతిదానికి ఎందుకు వాడుతున్నాం అనేది రియల్ టైంలో దానికి కొంచెం ఈ క్యూ, ఈ అప్లికేషన్ ఈ క్యూ దీనికోసం అని జస్ట్ మన యూజ్ కోసం వాడతాం. సో అలాంటిది ఇక్కడ డిస్క్రిప్షన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి ఎన్విరాన్మెంట్ డేటా. ఓకే, ఎన్విరాన్మెంట్ డేటా అండ్ యూజర్ డేటా. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ డేటాలో ఏంటంటే కొన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఎన్విరాన్మెంట్ డేటాలో స్ట్రింగ్ వాల్యూ. సో ఒకవేళ అది మీకు లైనక్స్లో అనుకోండి, ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్లో జరగాలంటే మీరు ఆంపర్సెంట్ ఇస్తారు. సో ఇది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఓకే, అలాగే మీరు యూజర్ డేటా అనుకోండి, యూజర్ డేటాలో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఆ వాల్యూస్ అనేది ఇక్కడ యూజర్ డేటాలో ఇస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్గా చూసుకుంటే మీరు ఇక్కడ క్యూ లోకల్ ట్రిగ్గర్ టైప్ ఇనిషియేషన్ క్యూ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ ప్రాసెస్. ఓకే, అప్లికేషన్ ఐడి జస్ట్ ఇక్కడ ఈ అప్లికేషన్ ఐడి ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ మనం క్యాల్సీ తీసుకునేప్పుడు, ఓకే, ఏదైనా అప్లికేషన్ తీసుకోవచ్చు. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఇది దీని యొక్క టార్గెట్ ఇది. ఓకే, జస్ట్ కాపీ దట్ వన్, పేస్ట్. ఓకే, మీకు ఇక్కడ నోట్స్లో కూడా ఇచ్చాను. ఓకే, జస్ట్ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్. సో just codes.
ఒకవేళ మీకు అక్కడ మధ్య మధ్యలో ఎక్కడ స్పేసెస్ ఉన్నా దాని ఉన్న ప్రాబ్లం లేకుండా స్పేసెస్ ఓకే మిగిలిన ఇవ్వాల్సిన అవసరం లేదు ట్రిగరింగ్ అంటే జస్ట్ ఎంటర్ నార్మల్ ఇప్పుడైతే దీనికోసం ఓకే ప్రాసెస్ డిఫరెంట్ ఇప్పుడు ఓన్లీ 3 స్టెప్స్ చేసాం ఒక లోకల్ క్యూ క్రియేట్ చేసాం ఓకే ఒక ఇనిషియేషన్ క్యూ క్రియేట్ చేసాం అది కూడా లోకల్ క్యూ ఇప్పుడు లోకల్ క్యూలో ఏం చేసాం ట్రిగ్గరింగ్ ఎనేబుల్ చేసాం ఓకే ట్రిగ్గర్ టైప్ ఫస్ట్ అని పెట్టి అంటే ఫస్ట్ మెసేజ్ ఆ లోకల్ క్యూలోకి రాగానే ఇనిషియేషన్ క్యూలోకి ఒక ట్రిగ్గర్ మెసేజ్ జనరేట్ అయ్యి ఓకే ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళింది అన్నమాట ప్రాసెస్ ఈ అప్లికేషన్ క్యాట్సీ అనే ప్రోగ్రామ్ రన్ అవ్వాలి మనకి display queue status SBI dot ఇది లోకల్ ఇప్పుడు ఇందులోకి మెసేజ్ పెట్టండి SBI ఓకే ఒక మెసేజ్ పెట్టాను ఇది పెట్టినా మనకి ఏమి జరగలేదు మీకు అప్లికేషన్ జరగలేదు ఎందుకంటే మనం ఇనిషియేషన్ క్యూ అనేది డిఫైన్ చేసాం కానీ మనకి రన్ క్యూ సిహెచ్ఏ లాగా ఓకే ఒక మానిటర్ ప్రాసెస్ ఏమీ లేదు ట్రిగ్గర్ మానిటర్ని చూసుకోవటానికి ఓకే అందుకని దానికోసం మళ్ళీ సెపరేట్గా ట్రిగ్గర్ మానిటర్ అనేది అనుకుంటుంది మన ఛానల్ ట్రిగ్గరింగ్ ఏమో రన్ క్యూ సిహెచ్ఏ ఇది ఛానల్ ఇనిషియేటర్ ఓకే రన్ క్యూ TRM ఇది ట్రిగ్గర్ మానిటర్ ఈ రెండు ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నమాట ఓకే రన్ క్యూసిహెచ్ అనేది మీరు ఛానల్ మీరు హ్యూమన్ అనేది స్టార్ట్ అవగానే బ్యాక్ ఎండ్ లో స్టార్ట్ అయిపోయే ప్రాసెస్ ఓకే ఇది మన ఛానల్ స్టార్ట్ అవ్వగానే బ్యాక్ ఎండ్ లో స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఇది రన్ క్యూసిహెచ్ ఓకే ఇదేమో మన ఛానల్ యాక్చువల్ ఛానల్ వేరు ఛానల్ ఇనిషియేటర్ వేరు ఇది లిజనర్ రన్ LSR ఓకే రన్ MQS మీరు ఏదైతే క్లిక్ చేస్తారో అది రన్ MQS ఓకే రెండు క్యూ మేనేజర్లు ఓకే లిజనర్ మీకు వేరే లిజనర్స్ కూడా బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్నాయి ఓకే ఇది ఛానల్ ఇనిషియేటర్ రన్ బట్ రన్ TRM అనేది మీకు ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు ఓకే ఛానల్ ఇనిషియేటర్ మటుకి దేనికి అసోసియేట్ అయి ఉంటుంది అంటే ఇట్స్ ఇది రన్నింగ్ లో ఉంటుంది ఇది బై డిఫాల్ట్ సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ IITQ కి అసోసియేట్ అయిపోయి ఉంది సో అందుకని ఏంటంటే మనం ఏమి ఇవ్వలేదు బ్యాక్ ఎండ్ లైన్ రన్ చేయలేదు నా మెసేజ్ అక్కడ పడగానే ఛానల్ రన్ అయిపోయింది బట్ మన ట్రిగ్గర్ మానిటర్ అనేది రన్నింగ్ లో లేదు కదా ఓకే సో దీన్ని రన్ చేయాలి ఇంకోటి ఓపెన్ చేయండి ఓకే రన్ TRM ఈ రన్ TRM రన్ CH ఇవన్నీ ఇస్తున్నాయి ఇవన్నీ కంట్రోల్ కమాండ్స్ సో బయట మేనేజర్ బయట ఇస్తున్న కమాండ్స్ అన్ని ఇవి CRTMQ TRM తోటి మీకు కావాలంటే ఓకే ఈ క్వశ్చన్ మార్క్ కొడితే మీకు కావాల్సిన సింటాక్స్ వచ్చేస్తుంది ఓకే మనకి రన్ TRM అక్కడ ఏమంటున్నాడు ఎగ్జాక్ట్ గా అయితే క్యూ మేనేజర్ నేమ్ ఇవ్వమంటారు ఇది విండోస్ లో అయితే మీరు ఇలా క్యాప్స్ లో ఇచ్చినా రన్ TRM పర్వాలేదు ఓకే బట్ లైనక్స్ లో మట్టి కేస్ సెన్సిటివ్ సో రన్ TRM స్మాల్ లో ఇవ్వండి ఓకే హైఫెన్ క్యూ మేనేజర్ నేమ్ ఎక్కడ ఉంది SBI ఓకే లోకల్ హైఫెన్ క్యూ ఇనిషియేషన్ క్యూ నేమ్ ఏంటి ఓకే మనం ఏం పెట్టాం ఇనిషియేషన్ కి SBI డాట్ ట్రిక్ ఓకే SBI డాట్ ట్రిక్ ఓకే జస్ట్ ఎంటర్ చేయండి చూడండి ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది కాబట్టి క్యాన్సిల్ వచ్చేసింది క్లోజ్ చేసేయండి ఓకే నెక్స్ట్ కమెంట్ చెక్ వన్ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ 2 3 ఓకే ఎన్ని పెట్టినా రాదు అది
బికాజ్ ఆల్రెడీ ఒక మెసేజ్ ఉంది అందులో కండిషన్ ఇదైతే. సో మీరు క్లియర్ చేసుకోవాలంటే ఒక పని చేయండి. ఓకే, జస్ట్ గెట్ జీరో ఉంది. సో దీంతో సంబంధం లేదు. పుట్ పెట్టినాం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో రన్నింగ్ వెయిటింగ్ ఫర్ ట్రిగ్గర్ మెసేజ్. ఓకే, జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, ఎంటర్ ఇచ్చాను. ఎక్కడ వచ్చిందా? ఇది క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయ్యింది. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఓకే బాగానే వెళ్తుంది. ఐ వాంట్ ఎవ్రీ జస్ట్ ఆర్డర్ చేస్తాను. సో ఎవ్రీ మెసేజ్కి నాకు ఇది కావాలి. చూడండి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అందులో ఇది వచ్చేస్తుంది. క్లోజ్ చేసాను. ఓకే, సో 1 సో ఇప్పుడు ఇక్కడ మీకు మెసేజ్ పెడుతుంది 2 ఆల్రెడీ వచ్చిందా? ఓకే, 3 వస్తుంది ఆల్రెడీ. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేస్తే ఇంకోటి థర్డ్ మెసేజ్ కోసం దీన్ని క్లోజ్ చేసేసి ఫోర్త్ పెడితే ఫోర్త్ మెసేజ్ మళ్ళీ వచ్చింది. సో ఎన్ని మెసేజ్ పెడితే ప్రతి ఎవ్రీ మెసేజ్కి అప్లికేషన్ అప్లోడ్. ఓకే, అది ఇక్కడ ఎవ్రీ పార్ట్. ఓకే, క్లోజ్ అయ్యి స్టేట్ ఎవ్రీ సేమ్ థింగ్. మళ్ళీ బిల్డప్ కూడా సేమ్ అలాగే ఇచ్చుకోవచ్చు. డెప్త్ ఇచ్చి బిగ్ డెప్త్ ఒక 6 ఇస్తుంది. ఓకే, ఇంకంటే ముందు దాని ఓకే ఇది ప్రాసెస్ ఇలా ఇచ్చి ఇందులో ఎన్ని ఉన్నాయి మెసేజ్లు? 4 ఉన్నాయి. లేకపోతే జస్ట్ తీసేద్దాం బయట ప్రాక్టికల్ కోసం. ఓకే, మనం ఒక 6 మెసేజెస్ పెడదాం. 1 2 3 4 5 పెట్టిన ఇంకా రాలేదు అప్లికేషన్. 6 ఓకే, థర్డ్ F6 ఎప్పుడైతే వచ్చిందో మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, అది క్లోజ్ చేస్తాం. ఈ బ్యాక్ ఎండ్లో రన్ టు క్లియర్ ఇది మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ట్రిగ్గరింగ్ ఇలా బ్యాక్ ఎండ్లో ట్రిగ్గరింగ్ నడుస్తుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా చేసుకుంది ఏంటంటే ఒక లోకల్ క్యూ క్రియేట్ చేస్తాం, దాని మీద ట్రిగ్గర్ టైప్ ఇచ్చాం, ఇనిషియేషన్ క్యూ. కాకపోతే స్పెషల్గా చేసింది ఏంటంటే ఇనిషియేషన్ క్యూని క్రియేట్ చేసి దాని మీద ట్రిగ్గర్ మానిటర్ అనేది రన్ చేస్తాం. ఓకే, దెన్ నార్మల్ మిగిలింది అంటాం. ఇక్కడ ప్రాసెస్లో డిఫైన్ చేస్తాం. అక్కడ మనం ట్రిగ్ డేటాలో ఇచ్చాం, ఇక్కడ ప్రాసెస్లో ఇస్తాం. సో ఇది అప్లికేషన్. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉందండి? బికాజ్ ఇది అర్థమైతే మళ్ళీ ఇంకో యాక్చువల్గా ఛానల్ ట్రిగ్గరింగ్ 2-3 టైప్స్ ఉన్నాయి. ఇది అర్థమైతే అందుకే దీంతో కలిపి చెప్తారు. సో అందుకే కన్ఫ్యూజ్ అవుతారని ముందే చెప్పలేదు. ఓకే,
తీసుకుంటే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ అవ్వచ్చు. క్యాల్సీ ప్లేస్ లో ఏదో ఒక వేరే అప్లికేషన్ ఒక పాత్ ఇస్తుంది, అది ఆడేస్తారు అప్లికేషన్ పాత్. ఆ పాత్ వల్లనే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డేటాబేస్ అవ్వచ్చు, వేరే అప్లికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వ్యాస్ కానీ వేరే ఏదైనా అవ్వచ్చు. ఓకే అండి, మీరు ఈ అప్లికేషన్ అనేది పాయింట్ టు పాయింట్ గురించి ఆలోచించాలి. బికాస్ సింగిల్ లోకల్ క్యూలోనే మనం చేస్తాం. ఇట్లయితే అప్లికేషన్ ఈ క్యూని అప్లికేషన్ వాడు వాడుతున్నాడు. సో ఏ అప్లికేషన్ ఎంత వాడితే అది అప్లికేషన్. సో ఈ కాన్సెప్ట్ ని మనం పాయింట్ టు పాయింట్ సెటప్ లో పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఉన్న లోకల్ క్యూలో ఇక్కడ నేను చేస్తాను. ఇక్కడ లోకల్ క్యూలో నేను ఇక్కడ క్యాలసీ కానీ ఏదైనా రావాలని అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఇక్కడ రిమోట్ వ్యూ నుంచి ఇక్కడ ట్రాన్స్మిషన్ ఇక్కడ సెండర్ ఛానల్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక మెసేజెస్ పడినాయో ఇక్కడ నుంచి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ లేకపోతే ఎవ్రీ మెసేజ్ దానికి క్యాల్సీ ఉంటుంది. అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ వాడుతున్నాను. ఓకే, అది రిసీవర్ అని కాదు. ఓకే, చాలా మంది ఇప్పుడు అలాగే అప్లికేషన్ దగ్గర రిసీవర్ లో కాదు. ఇట్స్ ఆన్ లోకల్ టు అప్లికేషన్. ఆల్వేస్ రన్ ఆన్ ద అప్లికేషన్ లోకల్, ఇట్స్ నాట్ అక్కడే కాదు. ఓకే, ఛానల్ ట్రిగ్గరింగ్ బట్టి కంపల్సరీ ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తాం. ఒకవేళ ఇది ట్రాన్స్మిషన్ ఇక్కడ ఉందని ఇక్కడ చేస్తాం. ఇది సెంటర్ అవుతుంది, ఇది రిసీవ్. ఓకే, ప్రాసెస్ అయితే అర్థమైందా మీకు? సో డిఫైన్ టు లోకల్ యూసేజ్ ట్రిగ్గర్ టైప్ ఇనిషియేషన్ కి అందరూ కరెక్ట్. Process is data and then defining a process. వెళ్ళినాక మామూలు ఇస్తాడు. ఓకే, మీరు అలాగే మెసేజెస్ అని పెట్టగానే వచ్చేస్తాం. బికాస్ ఈ ఇనిషియేషన్స్ లో ఇది ఆల్రెడీ ఉంది, కనెక్టివ్ సిరీస్ అనేది రన్నింగ్ అవుతుంది. మనం ఈ రెండు స్టెప్ నేను చేయాల్సిన అవసరం. ఓకే, జస్ట్ ప్రాసెస్ ఒక్కటే మార్చుకుంటున్నాం. మెసేజ్ అనేది మన ట్రాన్స్మిషన్ క్యూలో పడగానే, ఓకే, సో ఆల్రెడీ సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఐఎన్ఐటి క్యూ అలాగే ఉంది. సో మెసేజ్ లాగానే ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ కి ట్రిగ్గర్ మెసేజ్ రెండు కలిపి ఒక ట్రిగ్గర్ మెసేజ్ కింద జనరేట్ అవుతుంది. అంటే ప్రాసెస్ లో ఉన్న యూజర్ డేటా గేమ్ తీసుకొని ఒక ట్రిగ్గర్ మెసేజ్ జనరేట్ చేసుకొని ఛానల్ నుంచి ట్రైన్ చేసుకుంటే ఇట్ విల్ ఇన్ఫార్మ్ టు ఎంసీఏ. సో అక్కడ నుంచి ఛానల్ స్టార్ట్ అవుతుంది, మెసేజెస్ ఎక్కువ. Simple. Daily process. Second way. Sunday alter. Exactly ఏంటో అదే. ఫస్ట్ ఉన్న డెప్త్ లో ఓకే. First order, this big data. Okay. So, ఇక్కడ ప్రాసెస్ అంటే ప్రాసెస్ మీరు రాస్తారు, మీకు ఎలా పంపిస్తాను. సెకండ్ వే. ఓకే, ఇక్కడ డౌట్ లేదు, చూడలే నేను ఏంటంటే నా ఇష్టం వచ్చిన సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఐఎన్ఐటి కాకుండా ఎస్బీఐ డాట్ ఐఎన్ఐటి ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు దాన్ని లోకల్కి క్రియేట్ చేయాలి కదా, దానికి సేమ్ అప్లికేషన్ లాగా. చేసి మరి బై డిఫాల్ట్ సిస్టమ్ డాట్ ఛానల్ అయితే రన్ అండ్ సిహెచ్ఐ రన్ అవుతారు. మరి ఇక్కడ అవ్వదు కాబట్టి ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ రన్ అండ్ సిహెచ్ఐ
హైఫెన్ ఏ సిహెచ్ఐ కూడా ఉంటుంది. ట్రిగ్గర్ మానిటర్ ఎలా ఉందో రన్ ఇంటూ సిహెచ్ఐ రన్ ఇంటూ టిఆర్. ఇదేమో ట్రిగ్గర్ మానిటర్, అదేమో ఛానల్ ఇనిషియేటర్, రెండు ఒకేలా ఉంటాయి. టిఆర్ అంటే ఓకే డెఫినేషన్స్ ఎగ్జాక్ట్ డిమానేజర్ నేమ్ ఎస్బీఐ హైఫెన్ క్యూ ఎస్బీఐ ఇనిషియేషన్ క్యూ ఐఎన్ఐటి. ఇది ఎలా కనిపిస్తుంది మామూలుగా మీకు అప్లికేషన్ ట్రిగ్గరింగ్ లాగా ఉంటుంది. సో ఇదే ఫోర్త్ వే. ఫోర్త్ వేలో ఎలా చేయగలుగుతాం. నేను తీసుకుంటున్నాను ప్రాసెస్, దాన్ని ప్రాసెస్ని మారుస్తున్నాను. ప్రాసెస్ బట్ ఏంటంటే ఇక్కడ ఐఎన్ఈటీకి వచ్చినప్పుడు నేను ఆ ఓన్ తీస్తున్నాను ఇక్కడ సిస్టమ్ లో. ఇక్కడ ప్రాసెస్ డిఫైన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ సేమ్ అని కమాండ్ నోట్తో రన్ ఇంటూ సిహెచ్ఐ కొట్టాలి. అలాగే డిఫైన్ ఎస్బీఐ ఇవి స్టెప్స్ ఎక్స్ట్రా. అంటే సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ యూజ్ నార్మల్ గా ఒకటి ఫస్ట్ మనం చూస్తుంది. సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ యూజ్ చేసి అప్లికేషన్ ట్రిగ్గరింగ్ లా ప్రాసెస్ యూజ్ చేస్తుంది. థర్డ్ వచ్చి సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ తీసేసి ఓన్ గా నేను ఒక కొత్త లోకల్ క్రియేట్ చేసి దాని మీద రన్ అంటూ సిహెచ్ఐ పెడుతున్నాను. అది నార్మల్ గా సేమ్ అలాగే ఓన్ లోకల్ వ్యూ విత్ ప్రాసెస్. 4 ways you can start a channel automatically. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇది అప్లికేషన్లో ఇది ఒకటి బికాస్ దానికి డిఫాల్ట్ అయితే లేదు, బికాస్ మనమే క్రియేట్ చేయాలి క్యూలో. దాన్ని రన్ ఎంపీటీ అనేది అలాగైనా రన్ చేయాలి.